హలో అండి, వెల్కమ్ టు యశస్శ్రీ బయోటెక్. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈరోజు స్పెషల్ ఏమిటంటే, ఈరోజు బ్రైడల్వి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసాము. అవి ఎలా ఉన్నాయో ఆ మోడల్స్ ఏమిటో మీకు చూపిస్తాను చూడండి. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా కుట్టించాము, మేము స్టిచ్చింగ్ చేయించామండి. అన్ని రకాలుగా అండి. ఆ అమ్మాయి అయితే మాకు బాగా రెగ్యులర్ కస్టమరు. మా అమ్మాయి మీకు ఏ డిజైన్ బాగుంటే ఏ బ్లౌజ్కి ఏ శారీకి ఏ బ్లౌజ్కి ఎలా బాగుంటే అలాగే మీరే స్టిచ్చింగ్ చేయండి అని మాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. మేమైతే తయారు చేసాము, స్టిచ్చింగ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ అమ్మాయి వచ్చి మళ్ళీ బ్లౌజెస్ తీసుకెళ్ళిపోద్దని నేను వీడియో గబగబా చేసేస్తున్నాను ఈరోజు. ఇదిగోండి, ఇది మామూలు బ్లౌజు, మామూలు పాట్ షేప్లో కుట్టామండి. నెక్ ఇది గోల్డ్ పుటా వచ్చింది కదండి బ్లౌజులో, అందుకని గోల్డ్ పైపింగ్ పెట్టి, ఇదేమో థ్రెడ్స్ ఏమో ఇలా ఫ్లవర్ మొగ్గల్లాగా వేసాను చూడండి. చాలా బాగున్నాయండి. థ్రెడ్స్కి ఇవి హ్యాంగింగ్స్ ఇలా మొగ్గల్లా వేసాను, చాలా బాగున్నాయి. ఈ బ్లౌజ్ వచ్చి ఈ మోడల్లో కుట్టామండి. షార్ట్ హ్యాండ్స్ వాడుతుందండి అమ్మాయి, అన్ని షార్ట్ హ్యాండ్సే యూజ్ చేస్తుంది. ఇదొక బ్లౌజ్, ఇదొకటి లైట్ లావెండర్ కలర్ బ్లౌజ్ అండి. ఇది క్రష్ మెటీరియల్. ఇది కూడా షార్ట్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ వీ షేప్ పెట్టారు. ఇవి బాగా తేలింది నెక్ చూడండి. ఇది పైపింగ్ విత్ సెల్ఫ్ పైపింగ్ వేసాను చూడండి. సెల్ఫ్ అయితే బాగుంటుంది, దీంట్లో అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. క్రీమ్ కలర్ పింక్ కలర్ కంటే సెల్ఫే నీట్గా ఉంటుందని సెల్ఫ్ వాడాను దీనికైతే. ఇది మెరూన్ బ్లౌజ్ అండి. శారీ కూడా మెరూనే వచ్చింది. దీనికేమో స్క్వేర్ పెట్టాను చూడండి బ్యాక్ నెక్. ఇది జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్ శారీస్ అయితే మేము పంపించేసామండి. వాళ్ళు ఐరన్ చేయించుకోవాలి, మ్యారేజ్ దగ్గరికి వచ్చేసింది. ఇచ్చి చాలా రోజులైందండి. మాకు ఫుల్ బిజీగా ఉండటం వల్ల మాకు బ్లౌజెస్ లేట్ అయినాయి. అందుకని శారీస్ ఫాల్స్ అన్ని కంప్లీట్ చేసేసి వాళ్ళకి పంపించేసాం. వాళ్ళు ఐరన్ చేయించుకుంటారు అని పంపించేస్తామన్నమాట. అవి శారీస్ వీడియో తీయడం అవ్వలేదండి. బ్లౌజెస్ కూడా ఇప్పుడు వచ్చేస్తున్నారు, దారిలో ఉన్నామని ఫోన్ చేశారు. అందుకే వెంటనే మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇదొకటండి. ఇది స్కాలప్ వర్క్ అండి. నెక్ చూడండి, స్కాలప్ వర్క్, బ్యాక్ నెక్, బ్యాక్ ఓపెన్ పెట్టాను దీనికి. విత్ పైపింగ్ కూడా సెల్ఫ్ పైపింగ్ వేస్తాం. ఫ్రంట్ కూడా అంతే అండి, యూ నెక్ పెట్టి స్కాలప్ నెక్ పెట్టాను చూడండి. బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఉందండి. ఇదిగోండి, ఇది పింక్, ఇది లైట్ పింక్ అండి. శారీ కూడా లైట్ పింక్ వచ్చింది. దాంట్లో బ్లౌజ్ అయితే ఇది వచ్చింది. బ్యాక్ స్క్వేర్ నెక్ పెట్టామండి. హ్యాండ్స్కి ఏమో ఇలా స్కాలప్ వర్క్ శారీలోనే వచ్చిందండి. ఇలా కర్దనతో వర్క్ వచ్చింది, అవి స్కాలప్ లాగా పెట్టారు హ్యాండ్స్. ఫ్రంట్ ఏమో ఎల్ షేప్ పెట్టాను. ఇది కూడా చాలా నీట్గా ఉందండి. ఇదొకటండి. ఇది పైనుంచి స్ట్రైట్ పెట్టి కింద నెక్కి స్కాలప్ పెట్టాం. కింద ఓపెన్ దగ్గర బటన్స్ దగ్గర చిన్న చిన్న బాల్స్ వేస్తాం. శారీ కలర్స్తో బాల్స్ వేసాను. చాలా డిఫరెంట్గా ఉంది ఈ బ్లౌజు. పైపింగ్ ఏమో బాల్స్ కలర్తో పైపింగ్ వాడాం. కింద ఫ్రంట్ వచ్చి ఎల్ షేప్లో ఇలా పైపింగ్ లేకుండా ప్యాచ్ వర్క్ లాగా వేయడం చూడండి. ఈ బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉన్నదండి. ఒక్కొక్కటి దీనికి ఒక రకం, దీనికి ఒక రకం, అన్ని రకాలుగా స్టిచ్చింగ్ చేయించాం. ఇదైతే ఇంకా చాలా బాగుందండి. ఇది క్రేప్లా వచ్చిందండి. శారీ వచ్చి క్రేప్లా వచ్చింది. దీనికి హ్యాండ్స్ చూడండి, డబల్ హ్యాండ్స్ వేసాను చూడండి. డబల్ స్కాలప్ వర్క్ కూడా పెట్టాము. ఇది బార్డర్ ఉంటుంది కదండి, హ్యాండ్స్ దగ్గర బార్డర్, అది కింద యూజ్ చేయకుండా పైన వేసి ఇలా స్కాలప్ పెట్టాం. మళ్ళీ ఈ క్లాత్నే మేము మళ్ళీ కింద హ్యాండ్ కింద పెట్టి ఆ అమ్మాయి మెజర్మెంట్ని బట్టి కింద కూడా ఇలా డబల్ స్కాలప్ పెట్టాం. చాలా డిఫరెంట్గా ఉంది. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. ఫ్రంట్ కూడా ఇంత స్కాలప్ వర్క్ పెట్టాను చూడండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్గా మోడల్స్ పెట్టాం. ఈ మోడల్ అయితే చాలా బాగుంది. బ్యాక్ నెక్ కూడా చూడండి, పైపింగ్ లేకుండా చాలా డిఫరెంట్గా ఉంది.
ఇదేమో ఇలాచీ కలర్ గ్రీన్ అండి. ఇది స్క్వేర్ నెక్ పెట్టామండి బ్యాక్. దీనికి కూడా ఇలా హ్యాంగింగ్స్ ఫ్లవర్స్ మొగ్గల్లాగా పెట్టాము. గోల్డ్ పైపింగ్ వేసాము. ఇదొక గ్రీన్ అండి. దీనికి ఫ్రంట్ యూ నెక్ పెట్టాము, షార్ట్ హ్యాండ్స్ పెట్టాము. బ్యాక్ ఏమో యూ లాగా కాకుండా ఇలా ఇది నెక్ డిఫరెంట్గా రావాకి షేప్ అంటారు చూడండి, అలా పెట్టామండి నెక్. సెల్ఫ్ పైపింగ్ వాడేస్తాం దీనికి కూడా ఇంకొక ఫ్లవర్ లెక్క వేశారు, ఫ్లవర్ లాగా వేశారు హ్యాంగింగ్స్. ఇది రాణి పింక్ అండి. ఇది రాణి పింక్లో ఇది బ్లౌజ్ వచ్చి ఈ క్లాత్ వచ్చిందండి. ఇది హ్యాండ్స్, ఇది చీర కట్టంచులో చిన్న క్లాత్ కట్ చేసి హ్యాండ్స్కి యూజ్ చేసామండి. ఇదే బాగోదు కదా, చీరలో ముక్క వేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని హ్యాండ్స్కి ఈ క్లాత్ వాడాను. ఇది హ్యాండ్స్కి ఇది బార్డర్ ఉంది, ఆ బార్డర్ అటాచ్ చేసాం అన్నమాట. ఇది కూడా కింద నెక్ కింద వరకే స్కాలప్ వాడి ఈ బార్డర్లో చిన్న ముక్క ఇలా స్ట్రైట్గా వేసాం. ఇదొక మోడల్ కింద. పైపింగ్ వచ్చి పింక్ పైపింగ్ వాడి. ఇవేమో మగ్గం వర్కులండి. వెళ్ళిపోయారు. ఓన్లీ బ్లౌజెసే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి గ్రే కలర్ థ్రెడ్ వాడాను చూడండి ఈ ఫ్లవర్లో. ఈ శారీ వచ్చి కూడా గ్రే కలరు అండ్ టిష్యూతో వచ్చిందండి, పట్టు చీర. అందుకని మీకు గ్రే థ్రెడ్ వాడాను చూడండి. కట్ వర్క్ పెట్టాం హ్యాండ్కి. హ్యాండ్ బాగా రిచ్గా చేస్తామన్నమాట. దీంట్లో జరీ అండ్ కార్దానా అండ్ లైట్ గోల్డ్ జర్దోజీ కూడా వాడామండి. హ్యాండ్స్లో చిన్న చిన్న బూటీస్ ఈ థ్రెడ్ వర్క్ తోటి చిన్న చిన్న బూటీస్ వేసాం మధ్య మధ్యలో చూడండి. బ్యాక్ కూడా అంతే అండి. ఈ డిజైన్ ఏదైతే వచ్చిందో అదే బ్యాక్ నెక్కి వేసామండి. అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ థ్రెడ్ అండ్ చమ్కీతోటి వర్క్ చేస్తాం. వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ కూడా ఒక సైడ్ ఇలా చేసామండి, యూ నెక్ పెట్టాం. ఇదండి రాణి పింక్కి అండ్ గ్రే కలర్కి ఈ వర్క్ చేస్తామన్నమాట. ఇదేమో డార్క్ వైలెట్ కలర్ పట్టు చీరండి. డార్క్ వైలెట్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి శారీలో. ఆ గ్రీన్ కలర్ది పట్టు క్లాత్ తీసుకున్నాము మేము. తీసుకొని ఇదిగోండి గోల్డ్ చెమ్కి అండ్ గోల్డ్ కార్దానా అండ్ గోల్డ్ జర్దోజీ వాడాము. వైలెట్ పట్టు చీర కదండి, వైలెట్ డార్క్ వైలెట్ థ్రెడ్ వర్క్ వాడామన్నమాట. ఆ అమ్మాయికి చాలా సింపుల్గా వర్క్ చాలన్నారు, సింపుల్గా వాడతారు ఆ అమ్మాయి, అందుకే సింపుల్గా వర్క్ చేస్తాము. నెక్కి ఏదైతే చేస్తామో హ్యాండ్కి కూడా అదే వర్క్ చేస్తాము. ఇది స్క్వేర్ నెక్ పెట్టామండి. ఫ్రంట్ వచ్చేసి ఎల్ షేప్ పెట్టాము చూడండి. బ్యాక్ ఏ నెక్ అయితే చేస్తామో ఫ్రంట్ కూడా ఆ నెక్ చేసాము. చాలా నీట్గా ఉంది. ఇది రాణి పింక్ బెనారస్ ఫ్యాన్సీ శారీ అండి. ఈ ఫ్యాన్సీ శారీకి కూడా మేము వర్క్ చేసాం చూడండి. ఇది బ్యాక్ ఓపెన్ పెట్టండి. ఇది స్కాలప్ వర్క్ పెట్టి ఈ స్కాలప్ వర్క్లో చిన్న లైన్ వేసి జరీతోటి లోపల జర్దోజీతో గొలుసు చైన్ కుట్లాగా వేసి లోపల థ్రెడ్ వర్క్ పెట్టాను చూడండి. చాలా నీట్గా డిఫరెంట్గా ఉందండి ఈ వర్క్. ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ వాడామన్నమాట. అక్కడక్కడ లైట్ జర్దోజీతోటి చిన్న చిన్న ఫ్లవర్స్ వాడాము. ఇవేమో కాడలేమో జరీతో గోల్డ్ జరీతోటి చేసామన్నమాట లతల్లాగా. హ్యాండ్స్ కూడా బార్డర్కి వస్తుంది కదండి, బార్డర్ ఉంటుంది కదండి చీరలో బార్డర్, ఆ బార్డర్ని హైలైట్ చేస్తాము. ఈ వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి. ఫ్రంట్ ఏమో స్కాలప్ వర్క్ లాగానే బ్యాక్ ఎలా చేస్తామో ఫ్రంట్ కూడా అలాగే చేస్తాము చూడండి. ప్యాటర్న్ బ్లౌజెస్ మోడల్స్ ఎలా ఉన్నాయో చూసి మీరు ఒక చిన్న కామెంట్ చేయండి మాకు. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మాకు ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.